2008 నాటి ప్యాషన్ ప్లస్ మరలా 2023లో రీబ్యాక్ అయినట్టుగా అనిపిస్తుంది ఈ బండి చూస్తే. ఫ్రెండ్స్, రీసెంట్గా హరి గ్యారేజ్ పక్కన ఉన్న స్క్రాప్ యార్డ్లో ఒక బండిని అయితే చూశానండి. అది ఏ విధంగా రిస్టోరేషన్ చేస్తారనేది ఛాలెంజ్ అనమాట. సో అది చూసిన తర్వాత అయితే షాక్ అయ్యా నేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ మాట్లాడుతుంది. అదేంటంటే 2008 నాటి హీరో ప్యాషన్ ప్లస్ అయితే మరలా రిస్టోరేషన్ అయితే చేయబడింది. ఈరోజు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకనేసి అంటే మన వీడియోస్ చూసి గుంటూరు నుంచి ఒక ఆయన అయితే ఈ బండిని మన హరి గ్యారేజ్కి అయితే తీసుకొని రావడం జరిగింది. ఆయన లోకల్లో కాంట్రాక్ట్ వర్క్ మీద ఉంటారనమాట. ఆయన అయితే హరి గ్యారేజ్కి ఈ బండి తీసుకొని వచ్చి దీన్ని అయితే రిస్టోరేషన్ చేయాలని చెప్పేసి అయితే ఒక ఛాలెంజ్ ఇచ్చారు. బండి ప్రీవియస్ కండిషన్ ఏ విధంగా ఉందో ఇప్పుడైతే చూడండి. బైక్ యొక్క ప్రీవియస్ కండిషన్ చూసే ముందు ఒకసారి అయితే నెంబర్ ప్లేట్ చూడండి. ఒకసారి టైల్ లైట్ ఒక్కటి మాత్రమే బాగుందన్నమాట, మిగతావన్నీ కూడా ఏం బాగాలేవండి. సో మొత్తం అంతా కూడా రీకండిషన్ అయితే చేయించుకోవడానికి అయితే సిద్ధంగా ఉందన్నమాట. సీట్ అయితే చూసారు కదా ఎంత దారుణంగా అయితే ఉంది. వైరింగ్ కిట్ అయితే పోయింది. దాని తర్వాత ఈ ఫ్రంట్ ఈ హ్యాండిల్ బార్ అలాగే ఇంజిన్ అయితే చేయించాలి ఈ బండికి. దాని తర్వాత ఫ్రంట్ హెడ్ లైట్ చూసారు కదా, అసలు హెడ్ లైట్ అయితే మళ్ళీ కంప్లీట్ కొత్తది అయితే వేయాల్సినటువంటి పరిస్థితి అయితే అన్నమాట. దాని తర్వాత ఈ చైన్ స్ప్రాకెట్స్ కూడా కంప్లీట్ అయితే డ్యామేజ్ అయిపోయినాయి. సైడ్ స్టాండ్ వేయాల్సి ఉంది, సెంటర్ స్టాండ్ వేయాల్సి ఉంది. చాసెస్ కూడా పుచ్చిపోయింది, వెల్డింగ్ అయితే చేయించారు. చూసారు కదా, డబుల్ క్రాడల్ చాసెస్ అయితే ఉంటుంది. సో ఈ విధమైనటువంటి కండిషన్లో ఉన్నటువంటి బండిని ఎలా తయారు చేస్తారో చూడండి. బైక్ యొక్క పూర్వ వైభవం చూడనప్పటికీ రోడ్డు మీద ఈ బండి కనిపించిన తర్వాత చూసే వాళ్ళందరూ కూడా అద్భుతం అంటున్నారు. హలో హలో హాయ్. బైక్ ఈ విధంగా తయారవడానికి ఎంత ఖర్చు అయింది అనేది తెలుసుకునే ముందు హరి గ్యారేజ్లో ఈ బైక్కి ఏంటేంటి చేశారనేది ఒకసారి అయితే చూసేయండి. మొత్తానికి అయితే గైస్ 2008 నాటి హీరో హోండా ప్యాషన్ ప్లస్ అయితే ఈ విధంగా అయితే తయారైంది అనమాట. సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే లుక్ ఈ విధంగా ఉంది. సో ఇటువంటి కలర్ బండి ఎంతమంది దగ్గర ఉండేది, సో దీంతో ఎఫెక్షన్ ఎంతమందికి ఉందనేది కింద కామెంట్ సెక్షన్ తెలియజండి. నాకైతే మా ఫ్రెండ్ బాలరాజ్ దగ్గర ఈ బండి అయితే ఉండేదన్నమాట. సో మేమైతే చక్కగా తిరిగేవాళ్ళం ఈ బండి మీద. చాలా బాగుంటుందండి. ఇంజిన్ రిఫైన్మెంట్ కానీ ఇదంతా కూడా సూపర్గా ఉంటుంది. 97.2 cc ఇంజిన్ అయితే వస్తుందన్నమాట. ఇది ఇప్పటికీ సేమ్ ఇంజిన్ అయితే క్యారీ ఫార్వర్డ్ అయితే చేశారనమాట. 97.2 cc సేమ్ స్ప్లెండర్లో ఏ ఇంజిన్ అయితే ఉంటుందో అదే ఇంజిన్ అయితే ఉంటుంది. స్పేర్ పార్ట్ల గురించి పెద్దగా కష్టపడాల్సినటువంటి పని అయితే లేదు. సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉంది కదా, ఇంకా ఫ్రంట్ నుంచి తీసేసుకుందాం ఏంటంటే దీనికైతే చేంజ్ చేశారని చెప్పేసి. ఇదిగోండి మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో ఈ మిర్రర్స్ అయితే మనకి కొత్తవి అయితే వేసారనమాట. దాని తర్వాత ఇక ఫ్రంట్ హెడ్ లైట్ తీసుకుంటే ఈ డూమ్ ఏదైతే ఉందో ఇది డూమ్ మొత్తం కూడా కొత్తది అయితే వేయడం జరిగింది. ఇండికేటర్స్ కూడా మనకు కొత్తవి అయితే వేయడం జరిగింది. సో లోపల ఉండేటటువంటి బల్బ్ ఏదైతే ఉందో ఇదైతే మనకి ఎల్ఈడి అయితే వేసారనమాట. ఫిలిప్స్ ఎల్ఈడి అయితే వేసారండి. దాని తర్వాత ఇక ఫ్రంట్ ఫెండర్ ఏదైతే ఉంది ఇదైతే కొత్తది వేయడం జరిగిందండి. కంప్లీట్ కొత్తది చేంజ్ చేశారు. ఫ్రంట్ ఫోర్క్ అయితే మనకి రీకండిషన్ అయితే చేశారనమాట. దాని తర్వాత టైర్స్ అయితే మార్చలేదండి, పాత టైర్సే ఉంచేస్తారు. ఎంఆర్ఎఫ్ టైర్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. వీల్స్కి అయితే పెయింటింగ్ చేశారు. బ్రేక్ షూలు అయితే చేంజ్ చేయడం జరిగింది. బ్రేక్ షూలు అయితే మార్చడం జరిగిందనమాట. సో ఈ స్టెమ్లకి ఇదంతా పెయింటింగ్ అయితే చూసారు కదా, నీట్గా అయితే ఉంది. దాని తర్వాత ఇక రూట్స్ హార్న్స్ అయితే వేసారండి. సో ఇదిగోండి, సో డ్యూయల్ హార్న్ అయితే వేసారండి. దాంతో హార్న్ చూడండి ఒకసారి, 2 హార్న్స్ అయితే వేసారు. ఈ క్రాష్ గార్డ్ ఏదైతే ఉంది ఇదైతే కొత్త వేసారనమాట. కింద అయితే ఒక మ్యాట్ వేసారండి. దాని తర్వాత ఈ సైడ్ బాక్స్ టూల్ బాక్స్ ఏదైతే ఉందో ఇది మనకి పాతదేని. దాని తర్వాత ఇంజిన్ అయితే మరలా వర్క్ అయితే చేయించబడింది బండికి. సో ఇంజిన్ ఒక టచ్ ప్లేట్లు ఇవన్నీ కూడా వర్క్ అయితే చేశారు. దాని తర్వాత బోర్ కంప్లైంట్స్ ఇవన్నీ కూడా క్లియర్ చేశారు. దాని తర్వాత ఈ ఎగ్జాస్ట్ ఏదైతే ఉందో ఎగ్జాస్ట్ మీద ఉండేటటువంటి క్రోమ్ ప్లేట్ ఏదైతే ఉందో ఈ ప్లేట్ అయితే మనకి కొత్తదైతే వేయడం జరిగింది. ఎగ్జాస్ట్ ఏదైతే ఉందో అది పాతదే ఉంచారండి. సో క్రోమ్ క్యాప్ చూసిన తర్వాత మీకు ప్యాషన్ ప్లస్ అనేటప్పటికి ఎంత క్రోమ్ క్యాప్ ఉండదు కదని చెప్పేసి అయితే మీకు డౌట్ రావచ్చు. ఇదైతే ఎక్స్టెన్షన్ మోడల్ అనమాట. ఇప్పుడు సిడి డీలక్స్ ఏదైతే ఉందో అలాగే మనకి హెచ్ఎఫ్ డీలక్స్ ఏదైతే ఉందో వాటన్నిటికి వచ్చినటువంటి ఈ కవర్ అనమాట. ఈ కవర్ అయితే దీనికి సెట్టింగ్ చేశాడు హరి. ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి వినండి. బ్రేక్ ప్యాడ్కి బూటు ఇదంతా కూడా కొత్తదైతే వేయడం జరిగింది. దాంతో ఫుట్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొత్త వేశారు. సో రైడర్ పిలియన్ ఫుట్ ప్యాడ్స్ అయితే కొత్త వేశారు. దాని తర్వాత చాసెస్ ఏదైతే ఉందో అది పాతదే ఉంచారండి. ఇక ఈ సైడ్ ప్యానల్స్ విషయానికి వచ్చేటప్పటికి బ్యాక్ ప్యానల్స్ మొత్తం కూడా కొత్తవైతే వేయడం జరిగిందండి. నిజంగా గ్రేట్ కదా, ఇప్పటికీ స్పేర్స్ అయితే దొరుకుతూ ఉన్నాయి అప్పుడు బండికి. అది అందుకనిసే హీరోకి అంత రీసేల్ వాల్యూ ఉంటుంది అనమాట. హీరో హోండా బల్కి అంత రీసేల్ వాల్యూ ఉంటుంది. అలాగా స్పేర్స్ విరివిగా దొరికినటువంటివి మీ దగ్గర ఏదైనా బండి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అది ఏ కంపెనీ నుంచి అయినా స్పేర్ కావాలంటే వెంటనే దొరికేటటువంటిది. ఓకేనా గైస్, ఇప్పుడైతే సైడ్ ట్యాంక్ ఏదైతే ఉందో ట్యాంక్ మీద స్టిక్కర్ ఏదైతే ఉందో ఇదైతే వేయడం జరిగింది. అంటే ట్యాంక్ మొత్తం పెయింటింగ్ చేసి స్టిక్కర్ అయితే వేసారనమాట. ట్యాంక్ అయితే పాతదేనండి. దాంతో ట్యాంక్ కవర్ ఏదైతే ఉందో ఇదైతే హరి గ్యారేజ్ పక్కనే ఒక గురుగారు అయితే ఉంటారు. ఆయన దగ్గర అయితే ఈ ట్యాంక్ కవరు అలాగే ఈ సీట్ కవర్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ సీట్ కవర్ అయితే వేయించడం జరిగిందనమాట. ఈ సీట్ కవర్ అయితే దీనికి పర్ఫెక్ట్ మ్యాచ్ అయిందండి.
ఇదిగోండి ఇది సింగిల్ సీట్ అయితే ఉంటుంది. ఈ విధంగా స్టెప్ సీట్ అయితే ఉంటుందన్నమాట. ఇది చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది ఈ బండికి సీటు. దాని తర్వాత ఈ హుక్కు కొత్త వేశారు. గ్రాబ్రెల్ అయితే పాతదేనండి, పెయింటింగ్ అయితే చేయించబడింది. దాని తర్వాత ఇక బ్యాక్ టైర్ అయితే పాతదేనండి, టైర్ అయితే మార్చలేదు. వీల్కి అయితే పెయింటింగ్ చేసి బ్రేక్ షూలు అయితే వేశారు. చాసెస్లో ఎక్కడ చేంజ్ అయితే చేయలేదు. టైల్ లైట్ అండి, ఇదైతే పాతదే ఉంచారు. దాని తర్వాత ఇండికేటర్స్ అయితే కొత్త వేశారు. నెంబర్ ప్లేట్ చూసారు కదా, సో నెంబర్ ప్లేట్ అయితే మనకి కొత్తవైతే వేసారనమాట. దాని తర్వాత ఇదైతే పెయింటింగ్ అయితే చేశారు. చూడండి ఈ సైడ్ ప్యానల్స్ అయితే మనకి అప్పుడు వచ్చినటువంటి ఒరిజినల్ ఏదైతే ఉందో దానికి ఏమాత్రం తీసిపోకుండా, ఎక్కడ స్టిక్కరింగ్ విషయంలో కూడా ఎక్కడ తేడా లేకుండా నీట్గా అయితే వచ్చిందనమాట. ఇదిగోండి ఈ పెట్రోల్ కార్కి ఏదైతే ఉందో ఇది కూడా మనకి కొత్త వేయడం అయితే జరిగింది. దాని తర్వాత కార్బొరేటర్ లోపల అయితే వర్క్ చేశారు, ఇంజిన్ వర్క్ చేశారు. ఈ బాక్స్ అయితే పాతదేనండి. ఇక బ్యాక్ సస్పెన్షన్ తీసుకున్నా సరే మనకు కొత్తది అయితే వేయడం జరిగింది. శారీ గడ్ ఫీమేల్ ఫుట్ రెస్ట్ ఇదైతే కొత్తదైతే వేయడం జరిగింది అనమాట. దాని తర్వాత ఈ చైన్ కేస్ ఏదైతే ఉందో అది కొత్తదైతే వేయడం జరిగింది. కొత్త చైన్ కేస్ అయితే వేశారు. ఫుట్ ప్యాడ్స్ అయితే కొత్త వేశారని చెప్పాను కదా. దాంతో సైడ్ స్టాండ్, సెంటర్ స్టాండ్ రెండు కూడా కొత్తవైతే వేశారు. ఇక స్విచ్ గేర్ తీసుకుంటే ఈ హ్యాండ్ గ్రిప్స్, హ్యాండిల్, స్విచ్ గేర్ ఇదంతా కూడా కొత్తవైతే వేయడం జరిగింది. ఇదిగోండి, సో ఈ లేవర్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకి కొత్తవైతే వేయడం జరిగింది అనమాట, క్లచ్ లేవరు. దాని తర్వాత స్విచ్ గేర్ అయితే ఇదిగోండి కొత్త స్విచ్ గేర్ అయితే వేశారు. హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది. దాని తర్వాత ఇక రైట్ సైడ్ కూడా మనకి ఇవన్నీ కూడా కొత్తవి అయితే వేయడం జరిగింది. దాని తర్వాత ఇన్స్ట్రుమెంట్ కన్సోల్. సో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ తీసుకుంటే ఇది స్ప్లెండర్ది అనమాట. సో స్ప్లెండర్ది ప్యాషన్ అన్నిటికీ ఒకటే కదా, సో అందుకని చెప్పేసి ఇదిగోండి స్ప్లెండర్ ప్లస్కి అయితే ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ తెచ్చి అయితే వేసారనమాట కొత్తది. చూసారా రీడింగ్ అయితే మనకి 2 కిలోమీటర్లు అయితే తిరిగింది, అది కూడా ఇప్పుడే తిరగడం అయితే జరిగిందనమాట. దాని తర్వాత ఇగ్నిషన్ స్లాట్ ఏదైతే ఉందో అది పాతదే ఉంచారండి, కీ కూడా పాతదే ఉంచారు. దాని తర్వాత ఇదిగోండి ఇక్కడైతే ఫ్యూయల్ గేజ్ ఎన్లాగ్లోనే ఉంటుంది జరిగింది. సో టర్న్ ఇండికేటర్స్ అయితే చూడండి ఇక్కడ బ్లింక్ అవుద్ది. బజర్ అయితే వేసారు, ఇండికేటర్ బజర్ అయితే వేసారు. దాంతో హార్న్ చూడండి ఒకసారి, హార్న్ చూసారు కదా మరి ఏ రేంజ్లో ఉందో. ఇండికేటర్స్ వస్తుంది. ఇక లైట్ అయితే చూడండి, లైట్ ఫోకస్. ఇదైతే డైరెక్ట్ డీసీ కరెంట్కి అయితే కనెక్షన్ ఇచ్చారనమాట. ఎందుకనేసి అంటే ఇది ఎల్ఈడి కదా. 2008 అంటే ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ బండి. ఈ విధంగా కంప్లీట్ రీస్టోరేషన్ అయితే చేయించుకొని ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొని మరలా 5 years పాటు ఎక్స్టెన్షన్ అయితే చేసుకొని చక్కగా వాడుకోవడానికి అయితే తగ్గట్టు తయారైపోయింది. ఈ బండిని ఈ విధంగా తయారు చేయించుకున్నటువంటి ఆయన ఫీలింగ్స్ ఏంటనేది ఒకసారి అయితే, అంటే దీంతో ఈ బండితో చాలా ఎఫెక్షన్ అయితే ఉంటుంది కదా. సో ఈ ఎఫెక్షన్కి తగ్గట్టు ఆయన సాటిస్ఫై అయ్యారా లేదా, బండి మరలా ఈ విధంగా తయారవుతుందని ఆయన అనుకున్నారా లేదా అనే సంగతి ఆయన మాటల్లో నిందాం రండి సార్. అండి నైస్ మీటింగ్ యూ. సో ఈ బండి ఇచ్చేటప్పుడు కండిషన్ నేనైతే చూశాను, వీడియో కూడా రికార్డ్ చేశాను. సో మీరు ఏ విధంగా ఫీల్ అవుతుండ్రు ఈ బండి ఈ విధంగా తయారవడానికి? బాగానే ఉందండి. ఇలా అవుద్ది అనుకున్నారా మీరు? యూట్యూబ్ లో వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది, అంటే ఇక్కడ ఇస్తే బండి మళ్ళీ యథావిధి తెచ్చేస్తారు అనిపించిందా? అలా అనిపించే ఇచ్చాను. ఓకే ఓకే. ఇలా తయారు చేయించడానికి ఎంత ఖర్చు అయిందండి మీకు? 40 నుంచి 45 దాకా. 40 నుంచి 45,000 అయింది. ఓకే, థ్యాంక్ యూ అండి. అంటే ఈ పాత బళ్ళు మరలా ఇలా తయారు చేయాలంటే దీనికోసం చాలా వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే ఉంటుంది అనమాట. ప్రతి పార్ట్ కూడా ఎక్కడెక్కడ బెత్తాయించి తీసుకురావడంలో. సో అలా తీసుకొచ్చాడు మన హరి. థ్యాంక్ యూ సార్. సో హరికి అయితే నిజంగా థ్యాంక్స్ చెప్తాను అనమాట. ఎందుకనేసి అంటే ఇటువంటి బైక్స్ అంటే వీటితో ఉండేటటువంటి ఎఫెక్షన్ బట్టి బళ్ళు అనేవి ఎక్కడికక్కడ వదిలేసి స్పేర్ పార్ట్లు దొరక్క వాళ్ళు ఎక్కడ చేయించుకోలేక వదిలేసినటువంటి పరిస్థితుల్లో హరి ఇటువంటి కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేశాడు. నీకైతే నిజంగా థ్యాంక్స్ చెప్తుంది మా నీలు ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఓకే సార్. అయితే సో ఇది ఎన్నాళ్ళు పట్టింది నీకు ఈ విధంగా చేయడానికి? 20 days. ఓకే, ఈ లోగా కావాలన్నా చేస్తావా? చేస్తా. అంటే చాలా మంది మాకు పల్సర్ మోడిఫికేషన్ అవుద్దా, లేకపోతే డిస్కవర్ మోడిఫికేషన్ అవుద్దా, బజాజ్ బళ్ళు కానీ ఇలా అంటున్నారు చాలా మంది. ఎందుకంటే హోండా బళ్ళు కూడా అడుగుతున్నారు. ఏ బండి అయినా సరే అవుతుంది కదా, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ తెచ్చినా అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్. హరి గ్యారేజ్ కాంటాక్ట్ నెంబర్ అయితే నేను ఇక్కడ ఇస్తాను. మా చలవాన్పేట విలేజ్, జల్మూరు మండలం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, జంక్షన్ లో ఉంటుంది హరి గ్యారేజ్. మీరు రాగానే పెట్రోల్ బంక్ కి ఆపోజిట్ లో రైట్ సైడ్ అయితే ఉంటుందన్నమాట, చలవాన్పేట రాగానే. ఇది అడ్రస్. సో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అలాగే ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఈ బోర్డు మీద కూడా ఉంటాయి. మీకు అవసరం అయితేనే కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఏ బండి తీసుకొని వచ్చినా సరే ఈ విధంగా కంప్లీట్ రీస్టోరేషన్ కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతుంది. మనం ఎక్కి కూర్చుంటే ఎలా ఉంది గైస్? బాగుంది కదా.
నానిబాబు నీకు సూటబుల్ రా, సూపర్గా ఉంది. బండి కొనేద్దామా వద్దా? లైసెన్స్ వచ్చిన తర్వాత కొందామంటావా? ఒకవేళ మీ దగ్గర ఏదైనా పాత బండి ఉంటే అది ఈ విధంగా చేయించుకోవాలి, ఎలాగైనా బండి వదలడానికి మీకు ఇష్టం లేదనుకుంటే హరి గ్యారేజ్ని అయితే కాంటాక్ట్ అవ్వగలరు. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయగలరు. నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.